మా తాతగారిని మెండా సూర్యనారాయణ గారిని గుర్తు చేసుకుంటున్నాను. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం చింతలంక గ్రామంలో మెండా పలనరాజు గారు వారసులైనటువంటి మెండా వెంకటస్వామి మాణిక్యమ్మ పుణ్య దంపతులకు మూడవ కుమారుడిగా మెండా సూర్యనారాయణ గారు మా తాతగారు జన్మించడం జరిగింది. వారికి మెండా అమ్మాయి గారితో వివాహం జరిగింది. మెండా సూర్యనారాయణ గారు వ్యవసాయం వ్యాపారం చేసేవారు. మెండా సూర్యనారాయణ గారు మిరప చెరుకు కౌలు వ్యవసాయం చేసేవారు. చెరుకు నుండి బెల్లం తీసేవారు. సిగరెట్టు పొగాకు పెంచేవారు. గేదెలు పాడి కూడా ఉండేది. పాలు పెరుగు మా నాన్నమ్మ గారు అందరికీ పంచిపెట్టేవారు. మాకు ట్రాక్టర్ అవి కూడా ఉండేవి. మా పొలం బేరంలో మా ప్రాంతంలో మొట్టమొదటి కొబ్బరి మొక్క మా నాన్నమ్మ గారిచే నాటడం జరిగింది. అప్పట్లో చాలామంది గోదావరిలో కొబ్బరి మొక్క ఎలా బ్రతుకుతుందని అపోహపడేవారు, మరియు చాలా ఆక్షేపణ చేసేవారు కూడా. అయినప్పటికీ మా తాతగారు ధైర్యం చేసి పాతి ఈ రోజున మొత్తం కొబ్బరి తోటలన్నీ కూడా ఆ చుట్టుపక్కల అవడానికి కారకులయ్యారు. అదేవిధంగా పొగాకు మండపల్లి, అద్దింకువారిలంక, పులిదండి, వద్దుపర్రు ప్రాంతాల నుంచి కొనేవారు. దేశవాళీ పొగాకు కొనేవారు. చింతలంక అమలాపురంలో మాకు గుడౌన్స్ ఉండేవి. మెండా సూర్యనారాయణ గారుతో పాటు ఆ రోజుల్లో కూలీలు కూడా ఎంతో కష్టపడి పనిచేసేవారు. పులిదండి తాతరాజు గారు అనే పొగాకు పండించే పెద్ద రైతు. ఆయన బంగారు పిచ్చుక అనే సినిమా కూడా తీశారు. ఆయనతో మా తాతగారికి మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని సంవత్సరాల పాటు పులిదండి తాతరాజు గారి పంట బాగా లేకపోయినా సరే మా తాతగారు అక్కడే ఆయన వదలకపోవటం, అక్కడే కొన్ని వారికి అక్కడే కొనటం వలన వారిద్దరి మధ్య మంచి స్నేహం బలపడింది. ఆ విధంగా మా తాతగారు నమ్మకంతో పనిచేసి దినదినాభివృద్ధి చెంది ఉన్నారు. మెండా సూర్యనారాయణ గారు అమ్మాయి గారు ఇరువురు కూడా దాన ధర్మాలు చేసేవారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఉండేవారు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్నపిల్లలు రాత్రిపూట మా ఇంటి డాబా మీద పడుకునేవారు. మా తాతగారు అమలాపురం నుంచి వచ్చుతూ పొట్లాలు అవి తెచ్చిపెట్టేవారు. చాలా ప్రేమతో ఉండేవారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు అందరూ కూడా. అదేవిధంగా మా ఊరి చింతలంక గ్రామ కోదండ రామాలయంలో 1947లో స్థాపించడం జరిగింది. అక్కడ మొట్టమొదటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం మా తాతగారు స్వయంగా ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ఖర్చులన్నీ కూడా ఆ రోజు నుంచి 1980 వరకు ఆయన బ్రతుకునేది వరకు కూడా ఆయనే 3 దశాబ్దాల పాటు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జరిపారు. ఆ వారసత్వాన్ని మా నాన్నగారు, ఆ తర్వాత మేము కూడా వారి ఆర్జితం, సంకల్పం, ఆశీర్వాద బలం చేత ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాం. అంటే 8 దశాబ్దాల పాటు చింతలంక కోదండరామాలయంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని మా తాతగారి ఆశీర్వాద బలంతో, శ్రీరామచంద్రుని ఆశీర్వాద బలంతో మేము జరిపించుకుంటున్నాం. మా తాతగారు నాకు చాలా ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఎంచేతనంటే వారి నడవడిక, శ్రమ, కష్టార్జితం విషయంలోనూ ఆయన ఆర్జించిన ఆస్తులు మేము మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడినా సరే అవి ఈరోజు వరకు కూడా చెక్కు చెదరలేదు. అంటే వారు ఎంత శ్రమపడి మనసు పెట్టి సంపాదించారో అనేది మేము ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉంటాం. వారి సన్నిహితులు మొదలైన వారు చిన్నతనంలోనే నాకు చెప్పేవారు. ఆయన వ్యవసాయంలోనూ కానీ వ్యాపారంలో కానీ ఎంతో నమ్మకాన్ని ప్రదర్శించేవారు. అందరితో మంచి నడవడికతో ఉండేవారని చెప్పడం వల్ల నేను అవి గుర్తు చేసుకుని నా జీవితంలో వాటిని కొనసాగించేవాడిని. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా మా ఊరు వెళ్ళిన పొలంకి చూసుకుని వస్తాను. ఎంచేతనంటే ఆ పొలాన్ని నేను పెద్ద అన్నయ్యగా భావిస్తాను. ఎందుకంటే ఆ పొలము మా నాన్నగారు, మా అమ్మగారు కానీ, వారి తరం కానీ, మనవలు కానీ, మునుమనవలు కూడా ఎదిగి స్థిరపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే నేను ఆ పొలం నేను ఎప్పుడు కూడా మా ఊరు వెళ్ళినా చూసుకుని వస్తాను. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. మెండా సూర్యనారాయణ గారి మీద ఒక కవిత రాయటం జరిగింది.
వెంకటస్వామి మాణిక్యమ్మ పుణ్య దంపతులకు మెండా వంశాన సూర్యనారాయణగా ఉదయించి సతీమణి అమ్మాయమ్మ జీవిత భాగస్వామ్యంతో పాడి పంటలు వ్యవసాయ వ్యాపారాలతో శ్రమ శ్రద్ధ వినయ విధేయత నమ్మకాలతో వృద్ధి నొంది ప్రేమ ఆప్యాయతల దాన ధర్మాల నడవడికతో అందరి మన్ననలు పొంది భక్తి ముక్తి సంయుక్త పాటల ముక్త కంఠ స్తోత్రంతో మెప్పించి దివ్య భక్తి భజన పాటల ఏకాహమైన ముక్కోటి ఏకాదశి రూపొందించి వారు మరియు సీతారామ సమేత శ్రీ కోదండరాముని ఆశీర్వచనాలతో అష్టదశాబ్దాలు పైబడి చతుర్థ తరంతో ధర్మాన్ని కొనసాగిస్తూ వారి ఆర్జితం ప్రతిఫలంతో ఈ వంశము సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వృద్ధి నొందగలుగుతుందని మేమంతా భావిస్తాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.